दादा रमेश रमेश ఇక్కడ లైవ్ ఫ్రేమ్ తీసుకోండి తాజాగా బాలసంబన్ పైన కూడా ఇటు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భవన్ వద్ద అయితే టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పి భవన్ కి ఇటు నాంపల్లి పోలీసులు అబిడ్స్ ఏసీపీతో సహా నాంపల్లి పోలీసులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. నేరుగా అతన్ని భవన్ బయటకు వచ్చిన తర్వాత నేరుగా పోలీసులు అయితే అతను వెహికల్ లో మాత్రం ఎక్కించిన పరిస్థితి ప్రస్తుతం విజువల్ లో చూస్తున్నాము. ఇప్పటికీ సమావేశం తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా 200కు పైగా కూడా కేసులు నమోదు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు వేధిస్తున్నారు, కేసులు పెట్టి వేధిస్తున్నారు అని చెప్పి కూడా ప్రధానంగా అతను అయితే ఆరోపణ అయితే చేయడం జరిగింది. అయితే మీడియా సమావేశం అనంతరం కూడా నేరుగా పోలీసులు ఇటు గేటు ముందే ఒక వాహనం ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు ఇప్పటికే అతన్ని అదుపులో తీసుకుంటున్నారని సమాచారంతో కూడా భారీగా కార్యకర్తలు కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఏసీపీ కొద్దిసేపటి మీడియాతో మాట్లాడుతూ కూడా ఇతనికి నాంపల్లి పోలీస్ స్టేషన్లలో నాన్ బెయిల్ సంబంధించిన కూడా కేసులు నమోదు చేశాము, దానికి సంబంధించి అయితే అదుపులో తీసుకుని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ప్రధానంగా ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది. దానికి సంబంధించే తాజాగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో దృష్టిలో ఉంచుకొని పోలీసులు అయితే అతన్ని ఇప్పుడైతే అదుపులో అయితే తీసుకొని ప్రస్తుతం వెహికల్ అయితే తరలించే పరిస్థితి. ఏసీపీ అబిడ్స్ ఏసీపీ ఇక్కడికి చేరుకొని అతనైతే అదుపులో తీసుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాహనాన్ని వెళ్లకుండా కూడా కార్యకర్తలు అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు పోలీసులు వాళ్ళ కార్యకర్తలు ఒక్కొక్కరిని కూడా తోసిపుచ్చి అక్కడి నుంచి అడ్డు తొలగించేందుకు కూడా ప్రయత్నాలు అయితే ప్రస్తుతం అయితే వాళ్ళైతే చేస్తున్నారు. దీనికి ఇప్పటికే పోలీసు అధికారులు కూడా ముఖ్యంగా అడ్డు తొలగించే ప్రయత్నం అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నారు. దీంట్లో ఇక్కడ పోలీసులు అడ్డుకొని తర్వాత వాళ్ళని అడ్డుకున్నారు, వారికి ప్రస్తుతం కార్యకర్తలు పోలీసు వాహనం తరలిస్తున్న ఏవైతే ఉందో ఆ వాహనాన్ని కూడా అడ్డుకొని ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం పోలీసులు అయితే ఇక్కడ నుంచి అయితే తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి మరి ఇక్కడికి పోలీస్ స్టేషన్ తరలిస్తారా, నేరుగా మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరుస్తారనేది కూడా ప్రస్తుతం అయితే చూడాలి. ఎందుకంటే ఇప్పటికే విచారణకు సంబంధించి కూడా విచారణ కొనసాగించాలి. ఆ రోజు జరిగిన వ్యాఖ్యలు అంటే ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా ప్రధానంగా ఎందుకు చేశారు, వాటిలో ఆస్తులను తగబెట్టాలి, తర్వాత వాటికి సంబంధించి కూడా చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుతో అయితే పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు అయితే చేసిన పరిస్థితి ఉంది. భవన్ నుంచి ప్రస్తుతం భవన్ వద్ద వరకు అయితే కొంతవరకు ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. దానికి అతన్ని అయితే అదుపులో తీసుకొని ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్కి అయితే ప్రస్తుతం అయితే తరలించిన తర్వాత విచారించిన తర్వాతనే మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరుస్తారు. ఎందుకంటే ఇప్పటికే అతనిపై అయితే పలు సెక్షన్ల కింద అయితే పోలీసులు నమోదు చేయడం జరిగింది. దాంట్లో నాన్ బెయిలబుల్ సంబంధించిన కూడా సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి తర్వాత మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే అతన్ని రిమాండ్కి అయితే పంపించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఓటు స్టూడియో. ఎవరిదే
సింగరేణి ఆస్తులను తగలబెట్టాలని మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే బాల్కసుమన్పై 326G 3513 3531B రెడ్ విత్ 55 రెడ్ విత్ 61(2)A కింద కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో బాల్కసుమన్ను అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు రాగా అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు గోబ్యాక్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎట్టకేలకు తెలంగాణ భవన్ నుంచి వచ్చి మీడియాతో మాట్లాడిన అనంతరం సుమన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నమోదు చేశామని చెప్పి కూడా అధికారులు ఈ 3 సంవత్సరాల పాలనలో నా మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టింది. మరి పాత రికార్డు వీళ్ళు బద్దలు కొడతారో ఏందో తెలియదు. గతంలో 226 కేసులుండే నా మీద తెలంగాణ ఉద్యమంలో. ఆ రికార్డు బద్దలు కొట్టాలనుకుంటారో ఏమో ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. అక్రమంగా అనేక కేసులు పెట్టి నన్ను వేధిస్తూ ఉంది. మొన్నటికి మొన్న మీరు చూస్తే క్యాతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డుల్లో 14 వార్డులు మేము గెలుచుకుంటే కేవలం 7 వార్డులు గెలుచుకున్న కాంగ్రెస్ అన్యాయంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కుట్ర చేసి నా మీద, నాతో పాటు మా నాయకులు 25 మంది మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఆదిలాబాద్ జైల్లో 16 రోజుల పాటు ఉంచారు. సో అక్కడ అనేక రకాలుగా జైల్లో కూడా ఇబ్బంది పెట్టిర్రు. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తే ట్యాబ్లెట్లు ఇవ్వలే. దాదాపు 4-5 రోజుల పాటు విపరీతమైన చలి అక్కడ ఉంటుంది. ఫిబ్రవరి మాసం చలి బాగుంటే నాకు బెడ్షీట్ ఇవ్వలే. అనేక రకాలుగా నన్ను రిస్ట్రిక్షన్స్లో ఉంచుతూ వేధించింది. అయినా వాళ్ళ కడుపు మంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, మంత్రి వివేక్ది, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల కడుపు మంట చల్లారనట్టుంది. మళ్ళీ ఇప్పుడు అక్రమంగా కేసులు పెట్టిరు. నేను 2014లో పెద్దపల్లి ఎంపీగా గెలిచిన, సింగరేణి కార్మికుల ఓట్లతో గెలిచిన ఆనాడు. 2018లో చెన్నూరు నుండి ఎమ్మెల్యే గెలిచిన, మా మందమర్రి రామకృష్ణాపూర్ కోల్బెల్ట్ ఏరియా పెద్ద ఎత్తున నాకు ఓట్లేసి ఆనాడు ఆశీర్వదించారు. ఇప్పుడు మేము ఓడిపోయినప్పటికీ కూడా ఆ ప్రాంత కార్మికుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, మోసాలు దాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. మేము ప్రశ్నిస్తే కూడా, మాట్లాడితే కూడా తట్టుకోలేకుండా ప్రభుత్వ పెద్దలు సంయమనము, సహనం లేకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఇవాళ నన్ను జైలుకు మళ్ళొక్కసారి పంపించాలనే ఆలోచన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్, ఇతర కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చేసి ఇవాళ జైలుకు పంపిస్తూ ఉన్నారు. నన్ను అరెస్ట్ చేసి అక్రమంగా కేసులు పెట్టిరు. ఆ పెట్టిన సెక్షన్స్ కూడా మా లీగల్ టీంతో ఇప్పుడు మాట్లాడుతుంటే ఆ ఒక్క సెక్షన్ నాకు అట్రాక్ట్ కాదు. 326G కానీ ఇతరత్ర అనేక సెక్షన్స్ అన్యాయంగా పెట్టిన. అంటే ఏంది దీని ఉద్దేశం? బాల్కసుమన్ మాట్లాడుతుండు, ప్రశ్నిస్తుండు కాబట్టి బాల్కసుమన్ గొంతు నొక్కాలి, అరెస్ట్ చేసి జైళ్లలో వేయాలి, నిర్బంధం విధించాలి, తద్వారా పైశాచిక ఆనందం పొందాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్లో కనబడుతోంది. నన్ను అరెస్ట్ చేసుడు, జైలుకు పంపించుడు, వీటి మీద పెట్టే శ్రద్ధ నేను ప్రభుత్వ పెద్దలను అడుగుతా ఉన్నా. మీరేం మాట ఇచ్చారు? మొన్న సింగరేణిలో కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. మేము గతంలో కేసీఆర్ గారు 19,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీరు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చారు మీద దృష్టి పెట్టుర్రి. జీవో 76 ద్వారా మేము సింగరేణిలో ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఒక రామకృష్ణపూర్లోనే 3,366 కుటుంబాలకు మేము పట్టాలు ఇచ్చినాం. ఇప్పుడు మీరు పట్టాలు ఇచ్చిన మీద శ్రద్ధ పెట్టుర్రి. ఒక్క పట్టా కూడా ఇవ్వలే ఈ 3 ఏళ్లలో. ఇవాళ సింగరేణిలో 15,000 కోట్ల కుంభకోణం చేసిర్రు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైంది, 1600 కోట్లు దాని విలువ. ఇవాళ సింగరేణిలో ఒక్క సంక్షేమ కార్యక్రమం అమలైతే లేదు, కొత్త మైన్స్ లేవు, అనేక కుంభకోణాలు, సోలార్ ప్లాంట్లలో కుంభకోణం, నైని బొగ్గు బ్లాక్ల వేలంలో కుంభకోణం, జైసల్మేర్ దగ్గర ఎక్కడనో రాజస్థాన్లో పాకిస్తాన్ బార్డర్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తారట సింగరేణి వాళ్ళు. అది ఎవరికి తెలియదు, అక్కడ ఏమవుతుందో ఏందో తెలియదు, దాంట్లో కుంభకోణం. ఇవాళ మొత్తం సింగరేణి కుంభకోణాలమయమైపోయింది, బొందలగడ్డగా మారిపోయింది. 9 జిల్లాల్లో విస్తరించినటువంటి సింగరేణి, సుమారు 12 నుండి 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించినటువంటి సింగరేణిలో ఇవాళ మా కార్మికులు
అడిగి తెలుసుకుంటున్నారు. మరొక పక్క ఇటు బీఆర్ఎస్ కి సంబంధించిన లీగల్ టీం చెప్పండి. అదే అలా అందరు పెట్టిరు కదా కెమెరా అందరు పెట్టినప్పుడు పెట్టినారు నంబర్ యాడ్ చేయాలి రాసేటప్పుడు స్క్రిప్ట్ రాసేటప్పుడు నంబర్ యాడ్ చేయంటున్నా మొన్న పెట్టినావా అదే పెట్టామనుకుంటా బండి బగీర వస్తుందంటే ఏంటి వాయిస్ కట్ అవుతుంది. ఓకేనా